అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శక్తి ఆరాధన. ఈరోజు వీడియోలో మాఘమాసంలో వచ్చే మాఘ పూర్ణిమ అండి. దీనినే మహామాఘి అని పిలుస్తారు. ఈ 2026 సంవత్సరంలో ఈ మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 1వ తేదీన వచ్చిందా లేదా 2వ తేదీన వచ్చిందా? పౌర్ణమి గడియలు ఎంతవరకు ఉన్నాయి? ఈ విశిష్టమైన మాఘ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలి? ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైన క్షీరదీపాన్ని ఏ విధంగా పెట్టాలి అనే వాటి గురించి షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అదే విధంగా ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంవత్సరంలో వచ్చే 12 మాసాలకు కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందండి. కార్తీక మాసం దీపాలకు దీపారాధనకు ఎంత ప్రసిద్ధో ఈ మాఘమాసము పవిత్ర స్నానాలకు అంతే ప్రసిద్ధి. మాఘ అంటే పాపము లేనిది అని అర్థము. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. మా అంటే మహాలక్ష్మి, ధనుడు అంటే భర్త అంటే శ్రీ మహావిష్ణువు. అనగా మాధవుడు అంటే శ్రీ మహాలక్ష్మికి భర్త అని అర్థము. అందుకనే ఈ మాఘమాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలను ఆచరిస్తూ ఉంటారు. అదేవిధంగా పౌర్ణమి, అమావాస్య తిథులు అనేవి లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజులండి. ఈ తిథులలో లక్ష్మీదేవిని ఆరాధించటం వలన శీఘ్రమైన ఫలితాలను పొందుతారని చెప్తారు. కాబట్టి ఈ మాఘ పూర్ణిమ రోజు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని ఆరాధించడానికి ప్రయత్నించండి. ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన సాయంత్రం సమయంలో చేయాలండి. ఈ రోజు పూజను నార్మల్గా మనము పూజా మందిరంలో చేసుకోవచ్చండి. లేదు కాస్త ప్రత్యేకంగా చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకున్న వారైతే ఈ విధంగా విడిగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకోవాలి. పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే పీఠం మీద ఈ విధంగా 3 గుప్పెళ్ళ బియ్యం పోసి బియ్యాన్ని ఇలా సమానంగా సర్దుకొని బియ్యం మీద కాస్త పసుపు కుంకుమ వేసి మీ దగ్గర ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోండి. అమ్మవారిని ఇలా నిలుపుకున్న తరువాత మన దగ్గర ఉన్న పూలతో అందంగా అలంకరించుకోవాలి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమినే మాఘ పౌర్ణమి అని అంటారు. మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా పిలుస్తారు. మనకు సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ ఈ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది. మకర సంక్రమణం జరిగినప్పటి నుండి మొదలయ్యి కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే కాలమే ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలో నదీ స్నానం, సముద్ర స్నానం విశేషమైన ఫలితాలనిస్తాయండి. ఈ మాఘమాసం మొత్తం సాధ్యం కాకపోయినా ఈ మాఘ పూర్ణిమ రోజైనా సరే నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తము పవిత్ర స్నానాలు చేసిన ఫలితం లభిస్తుంది అని అంటారు. ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మనము ఏ పూజ చేసినా గణపతికి పూజ చేస్తాం కదండి. కాబట్టి గణపతి విగ్రహాన్ని కానీ లేదా ఇలా పసుపుతో చేసిన గణపతిని కానీ గణపతి పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. ఏకవత్తితో కానీ అగరవత్తితో కానీ దీపారాధన చేసుకొని దీపాల దగ్గర కాస్త పసుపు కుంకుమ వేసి పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. తరువాత యథావిధిగా గణపతికి పూజ చేసుకోవాలి. ముందుగా గణపతికి పసుపు కుంకుమ సమర్పించి పుష్పం, గంధం, ధూపం, దీపం నైవేద్యంతో పంచ ఉపచార పూజ చేసుకోవాలండి. గణపతికి నైవేద్యంగా బెల్లం ముక్కని కానీ లేదా ఫ్రూట్స్ కానీ సమర్పించవచ్చు. గణపతికి పంచ ఉపచారాలు సమర్పించి గణపతి అష్టోత్తరాలు కానీ గణపతి షోడశనామాలు కానీ చదువుకొని గణపతికి పూజ చేసుకోవాలి. గణపతి పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఈ రోజు పూజలో ప్రత్యేకంగా వెలిగించే క్షీరదీపాన్ని సిద్ధం చేసుకోవాలి. క్షీర దీపారాధన కోసం స్టీల్ కాకుండా మీ దగ్గర ఏదైనా రాగి, ఇత్తడి, వెండి గిన్నె ఉంటే పర్వాలేదండి. లేదంటే ఇటువంటి గాజు గిన్నె అయినా పర్వాలేదు, కానీ స్టీల్ మాత్రం తీసుకోకూడదండి. ఈ విధంగా తీసుకున్న గిన్నెకి గంధం రాసి బొట్టు పెట్టి అందంగా అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి మనకు అవకాశం ఉన్నంతలో ఎంత చక్కగా అలంకరించి పూజ చేస్తామో ఆ తల్లి అంతగా సంతోషిస్తుందండి. శ్రీ మహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఉద్భవించింది అంటారు. అందుకనే ఈ మాఘ పూర్ణిమ రోజు శ్రీ మహాలక్ష్మికి క్షీర దీపారాధన చేయటం వలన ఆర్థిక బాధలు తొలగిపోయి విశేషమైన ఫలితాలను పొందుతారు. ఈ దీపం పెట్టడానికి ఈ విధంగా ఒక రాగి ప్లేటు కానీ ఇత్తడి ప్లేటు కానీ తీసుకొని ఆ ప్లేటులో 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యం పోసుకోవాలి. ఇలా పోసుకున్న బియ్యాన్ని సమానంగా సర్దుకొని ఆ బియ్యంలో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం మీద క్షీరదీపం కోసం మనం సిద్ధం చేసుకున్న గిన్నెను పెట్టుకోవాలి. ఈ క్షీరదీపాన్ని ఆవు పాలతో వెలిగించాలండి. అయితే ఆవు పాలు గిన్నె నిండా పోసుకోకూడదు. ఎందుకంటే ఈ పాల మీద మనము ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ పోసి ఈ దీపాన్ని వెలిగించాలి. కాబట్టి గిన్నెను పాలతో నింపకుండా 3/4 వరకు పాలను పోసుకోవాలి. ఇక్కడ పాల మీద నేను నువ్వుల నూనె పోస్తున్నానండి.
మీరు ఆవు నెయ్యితో అయినా ఈ దీపాన్ని వెలిగించవచ్చు, లేదంటే ఇలా నువ్వుల నూనెతో కూడా ఈ క్షీర దీపాన్ని వెలిగించవచ్చు. మీకు ఎలా వీలైతే ఆ విధంగా వెలిగించుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం అండి, పాలల్లో మనము నెయ్యి కానీ నూనెను కానీ ఎంత ఎక్కువగా వేస్తామో దీపము అంత ఎక్కువ సమయం అయితే వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పాలల్లో వత్తి పెట్టుకోవాలండి. అయితే మార్కెట్లో మనకు జలదీపాలని అమ్ముతారు. అవి ఉన్నవారైతే ఆ జలదీపాలు పెట్టుకొని ఈ దీపాన్ని వెలిగించవచ్చు. జలదీపాలు లేనివారు ఒక చిన్న తమలపాకు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకును ఫోల్డ్ చేసి ఈ ప్లేసులో చిన్న హోల్ అయితే పెట్టుకోవాలండి. ఆకుకు హోల్ మరీ పెద్దగా పెట్టుకోకూడదండి, చాలా చిన్న హోల్ అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర తమలపాకు అవైలబుల్గా లేదు అనుకుంటే చిన్న మందార ఆకుతో కూడా ఈ విధంగా చేసి దీపాన్ని వెలిగించవచ్చు. చూసారా, ఈ విధంగా ఒక చిన్న హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా హోల్ పెట్టుకున్న తమలపాకులో ఈ విధంగా కుంభవత్తినైతే పెట్టుకోవాలండి. అంటే పువ్వొత్తి అంటారు కదా, ఆ ఒత్తిని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని పాలగిన్నెలో పెట్టుకొని క్షీర దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించి దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ వేసి దీపాన్ని పూలతో అందంగా అలంకరించుకోవాలి. పూజలో అలంకరణ అనేది మన మనసుకు నచ్చినట్టు చేసుకోవచ్చండి. అంతేకాని నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే చేసుకోవాలి అనేమీ లేదు. మీ అవకాశాన్ని బట్టి మీకు ఎలా నచ్చితే ఆ విధంగా అలంకరించుకోండి. ఇక్కడ నేను దీపాన్ని గులాబీ రేకులతో అలంకరించుకుంటున్నాను. అలంకరణ కోసం నేను పువ్వులను ఇలా విడదీయలేదండి. నేను రోజు పూలు తీసుకునే అతని దగ్గర ఇలా విడిపోయిన గులాబీ రేకులు ఉంటే అడిగి తీసుకున్నాను. ఎప్పుడూ కూడా పూజలో వాటంతటవే ఊడిపోయిన రేకులు ఉంటే ఉపయోగించుకోవచ్చు, కానీ మన చేతులతో పూలను విడదీసి దేవుని పూజలో అయితే ఉపయోగించకూడదు. అయితే ఈ 2026వ సంవత్సరంలో మాఘ పూర్ణిమ ఏ రోజు వచ్చిందో తెలుసుకునే ముందు అసలు పౌర్ణమి గడియలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయో చూద్దామండి. పౌర్ణమి గడియలు 2026 ఫిబ్రవరి 1 ఆదివారం ఉదయం 5:52 నుండి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 2 సోమవారం తెల్లవారుజామున 3:39 వరకు పౌర్ణమి గడియలైతే ఉన్నాయండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథిని మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో మాఘ పూర్ణిమ మనకు ఫిబ్రవరి 1 ఆదివారం రోజు వచ్చిందండి. పౌర్ణమి నాటి చంద్రుడు ఎంతో ప్రకాశవంతంగా ఉంటాడు. అటువంటి చంద్రుడు కూడా క్షీరసాగరంలో లక్ష్మీదేవితో పాటే ఉద్భవించాడు. కాబట్టే లక్ష్మీదేవితో పాటు చంద్రుడికి కూడా ఈ క్షీరదీపం అంటే చాలా ప్రీతికరము. కాబట్టి పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవికి పూజ చేసి పూజలో ఈ క్షీరదీపాన్ని వెలిగించటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించి పూజలో కనకదార స్తోత్రము, లక్ష్మీదేవి అష్టోత్తరము, లక్ష్మీ సహస్రనామాలు, మహాలక్ష్మి అష్టకము పఠిస్తే చాలా మంచిది. ఈ మాఘ పూర్ణిమ రోజే కాకుండా కుదిరిన వారు ప్రతి శుక్రవారము ప్రతి పౌర్ణమి రోజుల్లో కూడా సాయంత్రం సమయంలో లక్ష్మీదేవికి పూజ చేసుకొని ఈ క్షీరదీపాన్ని వెలిగించటం వలన మనకు ఉన్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అలాగే ఇంట్లో ఎటువంటి చికాకులు గొడవలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ఒక ప్రశాంతమైన అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుందండి. క్షీరదీపాన్ని వెలిగించడానికి పెద్దగా నియమాలంటూ ఏమీ ఉండవండి. మనము ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి పూజ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా పూజ చేసుకుంటాము. కాకపోతే కాస్త ప్రత్యేకంగా లక్ష్మీదేవిని షోడశోపచార మంత్రాలతో పూజించి ఈ క్షీరదీపాన్ని వెలిగిస్తాము. అదేవిధంగా నైవేద్యం విషయానికి వస్తే మీకు ఓపిక ఉండి సమయం ఉంది అనుకుంటే, అంటే జాబ్ చేసేవారు కూడా ఉంటారు కదండి, ఇంట్లో ఉన్న వాళ్ళైతే పర్వాలేదు, కానీ జాబ్ చేసేవారికి టైం కూడా కుదరాలి కదా. సో కుదిరిన వారు ఏదైనా తీపి పదార్థాన్ని వండి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఇక కుదరని వారు పండ్లను కానీ లేదా పాలల్లో బెల్లం కానీ తేనె కానీ కలిపి లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. అదేవిధంగా పూజ పూర్తయిన తరువాత దీపం కింద పోసిన బియ్యాన్ని నాన్ వెజ్ తినని రోజుల్లో మనం వండుకునే బియ్యంలో కలిపి వండుకోవచ్చండి. అలాగే క్షీరదీపం కోసం వెలిగించిన పాలల్లో కొంచెం నీళ్లు కలిపి మీకు మొక్కలు ఉంటే కనుక మొక్కల మొదట్లో పొయ్యండి. మొక్కలు లేవు అనుకుంటే ఎవరు తొక్కని ప్లేసులో పొయ్యాలండి. మహామాఘి అని ఈ ఒక్క పౌర్ణమిని మాత్రమే పిలుస్తారండి. అంత ప్రత్యేకంగా పిలువబడే ఎంతో విశిష్టత కలిగిన రోజు ఈ మాఘ పూర్ణిమ. అతి శీఘ్రంగా అమ్మవారి కటాక్షం పొందటానికి, లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండటానికి, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తొలగిపోయి
ధనవృద్ధి కోసం, ఆయుష్ కోసం ఈ మాఘమాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేసుకునే రోజే ఈ మాఘ పూర్ణిమ. తెలుసుకున్నారు కదండి, మాఘ పూర్ణిమ రోజు లక్ష్మీదేవి పూజ ఏ విధంగా ఆచరించాలి, లక్ష్మీదేవికి ప్రీతికరమైన క్షీరదీపాన్ని ఏ విధంగా వెలిగించాలో. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.